కామారెడ్డి జల దిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాను నలుదిక్కులా వరద ముట్టడించింది. ఎటు చూసినా భయంకర దృశ్యాలు. చాలా చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. చెరువుల కట్టలు కూడా తెగడంతో రహదారులపై నుంచి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో కామారెడ్డికి మరొక 2 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఈఓ అనౌన్స్ చేశారు. ఇప్పటికే వరదలతో ఇవాళ సెలవు ప్రకటించారు డీఈఓ. మరొక 2 రోజులు ఉండే అవకాశం ఉండడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. మొత్తం మీద భారీ వర్షాలతో కామారెడ్డి అయితే అతలాకుతలమైన పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి జిల్లా అంతా కూడా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి ఏరియా అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా కుంభవృష్టితో కామారెడ్డి అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతోంది. అతి భారీ వర్షాలు మూలంగా మరొక 2 రోజులు విద్యాసంస్థలకైతే సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇంకా ఈ నేపథ్యంలో ఇక మరొక 2-3 గంటల్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అటు అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు 2 జిల్లాలకు కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇటు హనుమకొండ, కామారెడ్డి, కరీంనగర్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో కూడా మళ్ళీ భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు కామారెడ్డి పట్టణానికి సంబంధించి. కామారెడ్డిలో పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిపోయింది. కామారెడ్డి టౌన్లోని హౌసింగ్ బోర్డు కాలనీ అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆల్ టైమ్ రికార్డ్ 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి ప్రాంతంలో నమోదైంది. ఒక అరగొండలోనే 42 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది మామూలు విషయం కాదు. దాదాపు 9-10 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే చెరువులు నిండి వాగులు వంకలు పొంగిపొర్లే పరిస్థితి. అలాంటిది అందుకు దాదాపు 4 రెట్లు ఎక్కువ అంటే 42 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది కుంభవృష్టి అని చెప్పాలి. ఈ 4-5 గంటల పాటు కామారెడ్డి ప్రాంతంలో కురిసిన కుంభవృష్టితో ఒక్కసారిగా జాతీయ రహదారిపై ఉన్నటువంటి బ్రిడ్జులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. దీంతో జాతీయ రహదారిని మూసివేశారు. అలాగే కామారెడ్డి పట్టణాన్ని వరద ముంచెత్తింది. కామారెడ్డి పట్టణంలో భారీ వాహనాలు కొట్టుకుపోయాయి, పశువులు కొట్టుకుపోయాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, అలాగే గంభీరావుపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా వరదలకు అతలాకుతలమైన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు పశువులు మేపడానికి వెళ్ళిన పశువుల కాపర్లు, అలాగే పశువులు కూడా ఒక్కసారిగా వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో మధ్యలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ చలికి అలాగే వానకు తడుస్తూ చలికి వణుకుతూ పశువులు అక్కడ ఏ రకంగా మూగ జీవాలు అక్కడ నరక యాతన అనుభవిస్తున్నాయి. ఆ దృశ్యాలు చూడొచ్చు. వాటితో పాటు వాటిని మేపేందుకు వెళ్ళిన పశువుల కాపర్లు కూడా మధ్యలోనే చిక్కుకున్నారు. మనం ఆ సర్కిల్లో చూస్తున్నాం. చాలా వరకు ఆ పశువులన్నీ కూడా నీళ్లలో చిక్కుకున్నాయి. ఆ నీళ్లలో చాలా వరకు పశువులు కొట్టుకుపోయాయి, కానీ కొంతవరకు ఉండగలిగాయి. వరద ప్రవాహం పెరగడంతో ఆ సర్కిల్లో ఉన్న పశువుల్లో కొన్ని కొట్టుకుపోయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ భారీ వరద ఉధృతి ఒక్కసారిగా కామారెడ్డి ప్రాంతాన్ని అతలకుతలం చేసింది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరువాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో కూడా భారీ వరదలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇదిగో ఈ దృశ్యాలు చూస్తున్నారుగా. భారీ వాహనాలు, కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. కొంతమంది పొంగి పొరుతున్న వాగులు వంకలు దాటడానికి దుస్సాహసం చేస్తూ కార్లలోనే దాటే ప్రయత్నం చేసి కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనకు కనబడ్డాయి. దయచేసి ఒక విషయం ఆలోచించండి. వాగులు వంకలు పొంగి పొరుతుంటే మొండి ధైర్యం చేసి కార్లలో దాటుదామని కనుక ప్రయత్నిస్తే మీరు గల్లంత అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలు మీకు ముందే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి కనుక వాగులు అలాగే వరద ఉధృతున్న ప్రాంతాల నుంచి
అక్కడ నుంచి దాటాలని ప్రయత్నిస్తే కనుక ఇక మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి కూడా అధికారులు వచ్చేలోపే మీరు గల్లంత అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి దుస్సాహసానికి మొండి ధైర్యానికి ఒడిగట్టకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇదిగో ఆ దృశ్యాలు చూడండి, భారీ రోడ్లన్నీ కూడా గండ్లు పడి కొట్టుకుపోయినాయి. కొన్ని మీటర్ల మేర లోతులోకి గండ్లు పడి కొట్టుకుపోతున్నాయి. ఆ నీళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు. గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలన్నీ కూడా పూర్తిగా కట్టయ్యాయి. ఇక మెదక్ రామాయంపేట ప్రాంతం కూడా అదే పరిస్థితి. మెదక్ రామాయంపేట ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. రామాయంపేట నుంచి మొదలుపెట్టింది నిజామాబాద్ వరకు జాతీయ హైవే అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. బిక్కనూరు దగ్గర కూడా బ్రిడ్జ్ ప్రాంతం, అలాగే బైపాస్ ప్రాంతంలో కూడా భారీగా వరద సంభవించింది. ఇక కామారెడ్డి ఏరియాలో అయితే పూర్తిగా హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇదిగో చూస్తున్నారుగా, ఒక కారు పూర్తిగా నీటిలో చిక్కుకొని కొట్టుకు వచ్చి అక్కడ భారీ చెట్లు విరిగిపడి అలాగే చెత్తలో కూరుకుపోయి ఆ కారు ఎలా డ్యామేజ్ అయిందో చూసారుగా. ఊరవతలకి కొట్టుకుపోయి వచ్చింది, ఎక్కడో వరద ప్రవాహంలో వాగులో కొట్టుకుపోయి వచ్చింది. ఒక్కసారి అక్కడ ఆ స్పాట్ దృశ్యాలు విందాం. ఈ రోడ్ కూడా ముఖ్యంగా మెదక్ కామారెడ్డి జిల్లాలను వర్షం ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. కుండపోత వానతో మెదక్ కామారెడ్డి జిల్లాలు జలమయమయ్యాయి. గ్రామాలే పూర్తిగా జల దిగ్బంధం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాగే పట్టణాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. మరోవైపు కామారెడ్డి మెదక్ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా పోచంపాడు, అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టు, మరోవైపు సింగూరు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండి దిగువకు నీరు వెళ్తుంది. అలాగే మానేరు, ఇక ఈ ప్రాంతాల్లో భారీగా వరద ప్రవాహం చోటు చేసుకున్న పరిస్థితి. అలాగే అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా, కడెం ప్రాజెక్టు కూడా భారీ జలకలను సంతరించుకుంది. పూర్తిగా దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి. ఇక ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీంతో ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలైతే చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు బీబీపేట కామారెడ్డి మార్గంలో పూర్తిగా వంతెన కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో కుంభవృష్టి దాటికి జనజీవనం స్తంభించింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివార్లో వరద తీవ్రతకు నేషనల్ హైవే బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు పోచారం జలాశయానికి భారీగా వరద పోటడంతో మెదక్ బోధన్ రహదారిపై హై లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం మీద భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి అయితే పూర్తిగా అతలాకుతలమైంది. పూర్తిగా కామారెడ్డి ప్రాంతం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి కామారెడ్డి, మెదక్, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో రెస్క్యూ కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఎయిర్ సర్వే చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక కామారెడ్డి ప్రాంతంలో, అలాగే మెదక్ ప్రాంతంలో, అలాగే సిద్దిపేట ప్రాంతంలో పూర్తిగా బిగ్ టీవీ ప్రతినిధులు మోహరించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న వరదలు, వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అక్కడ ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందా లేదా కాలనీలో నీళ్ళంతా కూడా ఇంకా అలాగే ఉన్నాయా, జల దిగ్బంధాలు ఉన్నాయా, ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది, పూర్తి సమాచారాన్ని మా కొలీగ్ విజయ్ అందిస్తారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తిగా కామారెడ్డి పట్టణం అంతా కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనము కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అయితే ఉన్నాము. సో ఈ వాగ్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇది మొత్తం కూడా అటు కామారెడ్డి చెరువు నుంచి
కిందకి అలుగు ద్వారా కిందకి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా తెలుస్తూ ఉంది. మరొక పక్క ఇటు చిన్నమల్లారెడ్డి నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి ఇటు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఇటు విద్యుత్తు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కార్ల షెడ్లు ఉన్నటువంటి కార్లు కూడా పూర్తిగా వరదలు అయితే కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తిగా అసలు ఎంత దారుణంగా జరిగింది అనేటువంటి కోణంలో అయితే పూర్తిగా స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సందర్శించడానికి అయితే పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ రోజు అంటే ఇప్పుడు మాత్రమే కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొద్దిగా ఒక్కొక్కరుగా కూడా ఇళ్ళ నుంచి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఇప్పటికీ కూడా ఫ్లోటింగ్ అయితే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరొక పక్క ఈ కార్లు ఏవైతే ఆ కార్లు కొట్టుకుపోయాయో, ఆ కార్లు కొట్టుకుపోయినటువంటి కొంతమంది ఆ ఓనర్స్ కూడా వారి బాధను అసలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ వరద వల్ల పూర్తిగా కార్లన్నీ కూడా మనకు అనిపిస్తున్నాయి కదా, 3-4 కార్లన్నీ కూడా పూర్తిగా ఆ వరద ఉధృతికి వరద దాటికైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక్కొక్కరు మొత్తం అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే లోపే పూర్తిగా అయితే ఈ కార్లన్నీ కూడా ఆ షెడ్లో మనకు ఇందాక చూసినటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి షెడ్లో అయితే కార్లు ఉండేవి. కానీ ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో మొత్తం అంతా కూడా అసలు కనీసం పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి మొత్తం వీళ్ళందరూ కూడా కారుకు సంబంధించినటువంటి షెడ్కు సంబంధించినటువంటి యజమాని కావచ్చు, ఓనర్స్ కావచ్చు, పక్కన పార్క్ చేసినటువంటి కార్లు కూడా సో ఒక్కసారిగా పెరిగినటువంటి ఈ ఉధృతికి పూర్తిగా ఈ నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ కారు దగ్గర ఒక నర్సరీ కూడా ఉండేది. కానీ స్థానికులు చెప్తా ఉన్నారు ఒకప్పుడు నర్సరీ ఉండేది ఇక్కడ, కానీ ఇప్పుడు అసలు నర్సరీ కాదు కదా, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు అంటూ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క చూసుకున్నట్లయితే పూర్తిగా స్థానికులందరూ కూడా దగ్గరే ఉన్నటువంటి ఈ హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఇంకొక కాలనీ కావచ్చు, అందరూ కూడా అసలు నిన్న మొన్న పూర్తిగా బిక్కుమంటూ కూడా గడిపినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్కరుగా కూడా సో బయటికైతే వస్తూ ఉన్నారు. సో అన్న అంటే ఇప్పుడు ఎన్ని రోజులుగా అన్న నిన్న మొన్నటి నుంచి భారీగా వర్షాలు కురిసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు కొంత తగ్గుముఖం అయితే పట్టింది. సో ఎలా ఉందన్న ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి లోపల హౌసింగ్ బోర్డు కాలనీలో? ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే చాలా కష్టాలు, మేము పుట్టిన నుంచి కూడా ఇలాంటి వర్షాలు ఇట్లాంటి వాతావరణం మేము చూడలేదు. ఇలాంటి కష్టాలు మా కామారెడ్డికి ఎప్పుడు కూడా రాలేదు. ఇట్లాంటి కష్టాలు ఫస్ట్ టైం వచ్చినాయి. ఈ జిఆర్ కాలనీ మొత్తం బఫర్ జోన్లో ఉందో ఏంటో తెలియదు, వాటర్తో కార్లన్నీ కొట్టుకుపోయినాయి. ఈ కాలనీ వేసిన వాళ్ళు పర్మిషన్ ఎలా తీసుకుని వేసారో తెలియదు. ఇది పబ్లిక్ నష్టం చేస్తుంది. ఇలాంటి వాళ్ళకు ఇలాంటి తగిన చర్య తీసుకొని నష్టపరిహారం కట్టించేలా చూడాలి. ఇప్పుడు మీ కార్లు ఏమైనా కొట్టుకుపోయాయి? ఇక్కడ మా బంధువుల కొత్త కారు కొట్టుకుపోయింది నైట్. ఇక్కడ వాళ్ళది కొత్త కారు, కియా కారు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇళ్లలోకి వాటర్ రావడం, పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి ఉండే, ఇప్పుడు మాత్రం ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు తగ్గిపోయింది, వాటర్ ఫ్లోయింగ్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు. ఓకే అన్న, ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? ఎలా ఉంది? తేరుకున్నారు ఏమైనా? ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్నారు. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. కొద్దిగా వరదలు కొద్దిగా తగ్గినాయి, కొద్దిగా వర్షాలు తగ్గినాయి. కాబట్టి మనం పబ్లిక్ కొద్దిగా గవర్నమెంట్ కూడా చాలా మంచి సౌకర్యాలు చేస్తుంది. అందరికీ కూడా భోజన సౌకర్యాలు కానీ షెల్టర్ సౌకర్యం కానీ చాలా బాగా చేస్తుంది. ఎన్డీఆర్ఎస్ సిబ్బంది కూడా వచ్చి మంచి సేవలు అందిస్తున్నారు. ఈ ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కార్లు కొట్టుకపోవడం, ఇళ్లలో నీళ్లు రావడము, భారీ వరద రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా లేదా మీకు? అలాంటిదంటే ఎవరు చెప్పొస్తుందండి, అది అంటే అధికారులు కానీ ఎవరు కూడా చెప్పలేదా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని చెప్పి? సోషల్ మీడియాలో చాలా చెప్పారు, కానీ ఈ పొజిషన్లో వస్తుందని ఎవరికి తెలియదు కదా, అట్లా నా ఉద్దేశం. సో ఇది సిచ్యువేషన్. అయితే ముందస్తుగా కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఒకటి, ఇంకొకటి అసలు ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున వస్తుంది వరద అని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. సుమారుగా 50 సంవత్సరాల నుంచి కూడా ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ లేవంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికులు అయితే ఇప్పుడిప్పుడు వారు తేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా వరద బీభత్సానికి బిక్కుమంటూ కూడా బ్రతికినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు దేవుడా అన్నట్టుగా వారు మొత్తం ఆ రాత్రంతా కూడా కొంతమంది ఇళ్లలో అయితే ఈవెన్ కనీసం ఒక దీపం కూడా లేనటువంటి పరిస్థితి, పూర్తిగా కరెంటు కట్ అయిపోయి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడుగా కొంత కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా అటు మనం చూడొచ్చు ఇక్కడ ఈ కేబుల్కు సంబంధించినటువంటి ఏదైతే మనకు మొత్తం ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరొక పక్క సో ఇటు కరెంటుకు సంబంధించి కూడా మొత్తం అవన్నీ కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఈ లోపల చూసుకున్నట్లయితే చూడవచ్చు ఎంత దారుణంగా
ఈ గుంట ఏదైతే అంత పెద్ద వరద వస్తేనే దీనికి ఇంత పెద్ద రోడ్డు పైన ఇంత పెద్ద గుంట ఏర్పడుతుందంటూ కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. సుమారుగా ఒక 7-8 ఫీట్ల లోతు గుంట అయితే అక్కడ ఏర్పడిందని చెప్పాలి. పూర్తిగా పక్కనే ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ కూడా పూర్తిగా అది డ్యామేజ్ అయిపోయి దాని కింద నుంచి కూడా ఇటు వరద రావడంతో కింద అంతా కూడా ఇప్పుడు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, కుంగిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తూ ఉందో పూర్తిగా అదంతా కూడా కుంగిపోవడంతో దాని కిందికి నీళ్లు రావడంతో అదంతా కూడా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పూర్తిగా బ్రిడ్జ్ కిందికి వాటర్ వెళ్ళి పూర్తిగా దాని కింద ఉన్నటువంటి మట్టిని కూడా బయటికి లాక్కొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క చూడొచ్చు, ఇంకా కూడా వరద ఉధృతంగా కూడా వరద అయితే ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మన అందరికీ కనిపిస్తూ ఉంది. విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనందరం కూడా. సో ఇప్పటికీ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరొక పక్క కామారెడ్డి ప్రజలందరూ కూడా బిక్కుమంటూనే బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో అందరూ కూడా ఇప్పుడిప్పుడుగా ఒక్కొక్కరు బయటకైతే వస్తూ ఉన్నారు. కొంత వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇళ్లను విడిచి బయటకైతే వస్తూ ఉన్నారు. సో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ట్రాఫిక్కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అందరూ కూడా సమాయత్తమై పూర్తిగా సహాయక చర్యల్లో అయితే నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గత 2 రోజులుగా కూడా 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ యొక్క అకాల వర్షాలకు కారణంగా పూర్తిగా కామారెడ్డి పట్టణం అంతా కూడా అతలాకుతలం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనందరం కల్లారా చూసాం. సో ఒక్కొక్కరి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడము, వారు తినేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు పాడవడము, దుస్తులు, చిన్నపిల్లల యొక్క బుక్స్ పాడవడము, సో దగ్గర ఉన్నటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పిల్లలు చిక్కుకోవడము, వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వెళ్ళడము, అత్యంత దీనమైనటువంటి పరిస్థితులు అయితే కామారెడ్డి ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఇక్కడికి మంత్రి సీతక్క కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరొకటి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సో ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇతర మంత్రి మండలి కూడా కలిసి పూర్తిగా ఏరియల్ సర్వేని అయితే నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్ బిగ్ టీవీ కామారెడ్డి నుండి.